జనగామ జిల్లా న్యాయవాదులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. న్యాయవాద దంపతులపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయవాదుల నిరసన దీక్షకు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. దాడికి పాల్పడిన పోలీసులు బదిలీ చేయడం కాదు, ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ఇక లంచాలకు అలవాటు పడి ప్రజలను వేధిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా ఆరోపించారు. పేదవాళ్ళ తరఫున మిగతా వాళ్ళ తరఫున పోయిన అమృతరావు గారిని కవిత గారిని ఏ విధంగా బయట నుంచి ముందుకొచ్చినో నేను అందులో చూసిన చాలా దురదృష్టకరం. నేను రాష్ట్ర న్యాయవాదుల సంఘం వాళ్ళతో కూడా నేను నిన్న మాట్లాడినా భరత్ వారు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి భరత్ కుమార్ గారిని అదే విధంగా వాళ్ళందరూ కూడా నేను కోరడం జరిగింది. ఖచ్చితంగా మీ మీద జరిగిందే దుర్మార్గమైన చర్య. దాన్ని ఇంకేదో ట్రాన్స్ఫర్ చేసి అడ్జస్ట్ చేయకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి చేసినట్లయితే వాళ్లకు సస్పెన్షన్, ఎక్స్పెల్షన్, ఉద్యోగంలోకి వెళ్ళి పోయే విధంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. దాన్ని ప్రజలకు ఉపయోగపడేందుకు పోలీస్ వ్యవస్థ గాని ప్రజలను పీల్చి పిప్పి చేసేందుకు, బెదిరించేందుకు, కొట్టేందుకు కాదు. దొంగలను, దోపిడీదారులను పట్టుకోమని చెప్పేసి అంటే మీరే వాళ్ళ పాత్ర పోషించి దాన్ని ఏ విధంగా లేని కేసులు మీరు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. జనగామ పోలీస్ అనేది ఈ 8 నెలల్లో మాత్రం చాలా దుర్మార్గంగా మారింది. నా దగ్గర మొదలు పెట్టుకొని, అడ్వకేట్ల దగ్గర మొదలు పెట్టుకొని కింద ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కూడా ఈ యొక్క సంఘటనలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి నేను కోరుతున్నా. పేదవాళ్ళ